హాయ్ గోదావరి ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే జాను వచ్చేసి ఆ తోటమిన రామారావు ఇంటి అడ్రస్ కోసం అలా వెతుకుతున్నప్పుడు అదే సమయంలో అక్కడికి సూర్య కూడా వస్తాడు కదా. ఆ వచ్చిన తర్వాత నాకు తెలుసు మనం పోదాం పదా, ఇక్కడ నువ్వు ఎంక్వైరీలు ఆపేసి వెళ్దాం పదా అని చెప్పనేసరికి సరే పద పద అని చెప్పి చాలా ఎగ్జైట్మెంట్ లో ఉంటుంది అనమాట. ఇక్కడ పోయిన తర్వాత ఇంటి దగ్గర నుంచే పిలుచుకుంటూ వెళ్తుంది. రామారావు గారు అని పిలుచుకుంటూ వెళ్ళేసరికి వాళ్ళ నాన్న చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు అనమాట. ఎందుకంటే తోటమిన ఆయన చాలా మంచోళ్ళలాగా ఉన్నాడు, కానీ వాళ్ళ కొడుకే ఎదవలాగా ఉన్నాడు. వెళ్ళేసరికి వాళ్ళ నాన్న బయటకు వస్తున్నప్పుడు వాళ్ళ కొడుకు కూడా వచ్చి ఎక్కడికి వెళ్తున్నారు నాన్న, ముందు టాబ్లెట్లు వేసుకోపోండి, నేను చూస్తాను ఎవరు వచ్చారు అని చెప్పేసి బయటకైతే వాళ్ళ కొడుకు వస్తాడు. వాళ్ళ కొడుకుతో జాను చెప్తుంది, నేను నారాయణ కూతుర్ని, నేను మీకు తోట అమ్మారు కదా, మీరు తోట అమ్మినప్పుడు మేము కొన్నాం కదా, మీరు రిజిస్ట్రేషన్ చేయలేదు అని చెప్పేసరికి ఆయన ఉండేసి ఎవరమ్మా నువ్వా, ఏ తోట, ఎవరమ్మారు ఏంటి అనేసరికి మీ నాన్నగారు మా నాన్నగారికి తోట అమ్మారు అనేసరికి మా నాన్నగారు ఇక్కడ లేరు, మా నాన్న హైదరాబాద్ లో కోమలో ఉన్నారు, అక్కడికి వెళ్ళి మాట్లాడుకోపోండి అని చెప్పేసి చెప్తారు. చెప్పేసరికి ఈ అమ్మాయి వచ్చేసి లేదండి, ఆ తోట వల్ల మా చెల్లి పెళ్ళి ఆగిపోయినది, మీరు రిజిస్ట్రేషన్ చేస్తే మా చెల్లెలు పెళ్ళి అవుతుంది ప్లీజ్ అన్నా అంటే ఎవరమ్మా నువ్వు ఇట్లా చెప్తున్నావా అనేసరికి సూర్య కల్పించుకుంటాడు. కల్పించి తోట అమ్మకపోయింటే మిమ్మల్ని రావాల్సిన అవసరం లేదు కదా, మాకు మీరే రామారావు గారిని అమ్మారు అని చెప్పేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు కదా, మీ ఇంటికి రావాల్సిన అవసరం కూడా మాకు లేదు కదా, ఒకసారి లాజిక్ గా ఆలోచించు అనేసరికి ఏమో బ్రో నాకు తెలీదు, నాకేమీ తెలీదు, మా నాన్న కోమలో ఉన్నాడు కానీ ఆయన అడగపోండి అనేసరికి జాను ఉండి హైదరాబాద్ లో ఎక్కడ ఏ హాస్పిటల్లో కోమలో ఉన్నారు అని చెప్పి అడుగుతుంది. ఏమో అక్కడ హైదరాబాద్కి వెళ్ళి కనుక్కోపోండి అనేసి తప్పించుకుంటాడు. ఆల్రెడీ వాళ్ళ నాన్న ఇంట్లోనే ఉన్నాడు, ఆయన చూస్తే చాలా మంచోళ్ళలాగా అనిపిస్తా ఉన్నాడు పాపం. కాకపోతే ఆయన వాళ్ళ కొడుకు బయటికి రానివ్వలేదు కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఆ అమ్మాయి వచ్చేసి మేము కోర్టుకి వెళ్తాము అని చెప్పి అంటుంది. జాన్ వచ్చేసి కోర్టు కాకపోతే ఇంకెక్కడికైనా పోమ్మా అని చెప్పేసి అయితే చెప్తాడు. ఇంకా పాపం బాధపడతా అలా బయటకు వచ్చేసి సూర్యత అంటుంది, అయ్యో ఇతను దొరుకుతాడా అనుకుంటే ఎగ్జైట్మెంట్ లో వచ్చాను, అయ్యో కుదరలేదే అంటే పర్వాలేదు, మనం రామారావు అడ్రస్ కోసం ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇంక మీదటి కూడా ఇంకేదైనా మనకి క్లూ దొరకచ్చులే, ఏం బాధపడబాకలే అని చెప్పానంటాడు. సరే ఒక దారి మూసుకొని పోతే ఇంకో దారి ఓపెన్ అవుతుంది కదా అన్నట్టు సరే అనేసి తర్వాత కమ్ అవుతుంది. ఇంకొచ్చేసి అలకనంద అని చెప్పిస్తారు. అలకనంద అలా వాకింగ్ చేసుకొని అంటే కూరగాయలు తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళ చెల్లెలు కూడా తీసుకొని వస్తూ ఉంటుంది. అలాగా వస్తున్నప్పుడు వాళ్ళ చెల్లెలు అంటుంది, నాకు కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి అంటే ఇంటికి వెళ్ళినాక నీకు మసాజ్ చేస్తానులే పదా అని చెప్పేసి అలకనంద అంటుంది. సరే ఇప్పుడు అమెరికాకి వెళ్తావు కదా, అమెరికాలో కాళ్ళు ఒత్తుకునే మిషన్లు ఉంటాయి కదా, ఒకసారి నువ్వు వెళ్ళినాక మాకు పంపిస్తావా అని అడుగుతుంది ఆ పాప. అలాగే పంపిస్తానులే అని చెప్పంటుంది. అదే సమయంలో అక్కడికి మురళి ఉన్నాడు కదా, ఆ మురళి అలా వస్తా ఉంటాడు. ఇంకా మురళి వస్తా ఉంటే దేనికోసం వస్తాడంటే దారాలు అయిపోయినాయి అనమాట. షాప్ లో దారాలు అయిపోయినాయి, దారాలు కొనుక్కోవడానికి అయితే వాళ్ళైతే వస్తా ఉంటారు అనమాట. అంటుంటాడు, మరి మననే కదరా నేను దారాలు కొనింది, అప్పుడే దారాలు అయిపోయినాయా అని చెప్పానంటే అవును అయిపోయినాయి అనేసరికి అంటే నువ్వేమన్నా తినేస్తున్నావా అన్నానికి బదులు అని చెప్పంటే లేదు, ఒకవేళ కావాలంటే పక్కన అమ్ముకుంటాం కానీ సెకండ్ హ్యాండ్ కి ఎందుకు తింటాను అంటారు. అంటే అమ్మేసుకుంటున్నావు అన్నమాట. అంటే లేదు ఊరికినే అన్నానని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ తో మాట్లాడుతూ వస్తూ ఉంటాడు. మురళి వచ్చేసి ఇక్కడ ఈ అమ్మాయిని వచ్చేసి ఆపుతాడనమాట. బండి ఆపేసరికి పాపం చాలా ఎట్టయినా సరే బావ కదా, మరదలంటే చాలా ఇష్టము. ఆపేసి నిన్ను నా బండిలో ఎక్కించుకుంటాను అనేసరికి వద్దని చెప్పినాగా నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు, అవసరం లేదు, నాకు నడిచిపోగలను నేను అని చెప్పేసి అంటుంది. అనేసరికి వాళ్ళ పాపం వాళ్ళ చెల్లెలు కూడా కాలు నొప్పి కదా, పోయిండేది, ఎంతసేపు నా వెనకాల పడతా ఉన్నావు ఎందుకు అనేసరికి నీకేం కావాలని చెప్పు, సామాన్లు చిటిలో తీసుకొచ్చి పెడతాను కదా అనేసరికి వాళ్ళ అసిస్టెంట్ కూడా ఉండేసి అవును మాకేం పని లేదు, ఏం చెప్పినా సామాన్లు పెడతాడు ఇంట్లో అని చెప్పేసరికి నేను కామ్గా ఉండరా అని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి ఏమో అతన్ని చెదిరించుకుంటా ఉంది. ఇంకా అటుపక్క పోతా ఉంటారు కదా జనాలు, వాళ్ళు వచ్చేసి ఏమ్మా ఎన్ఆర్ఐకి అమెరికాకు పోలేదా, అమెరికాకు పోవాలి అనే ఆశ ఉంటే చాలా తలరాత కూడా ఉండాలా, రాసి పెట్టి ఉండాలా అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ అమ్మాయికి అయితే కోపం వచ్చి చుట్టుపక్కల రాయి అక్కడ వేస్తానని చెప్పేసి అయితే వాళ్ళని అయితే అంటుంది. ఆ తర్వాత వాళ్ళైతే వెళ్ళిపోతారు. సరే రా బండ్లో వదిలిపెడతానంటే నాకు దేవుడు కాళ్ళు ఇచ్చేనాడు, నేను నడుచుకుంటా పోతాను, నువ్వేం నేనేం వదిలిపెట్టబడలేదు అని చెప్పేసి ఇతంతా కూడా అంటుంది. పాపం ఇతను వాళ్ళ బావ కూడా చాలా ఫీల్ అవుతాడనమాట. ఇంకా ఈ అమ్మాయి అయితే అలా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని చెప్పిస్తారు, ఎవరు జానుని చెప్పిస్తారు. ఆ జాను వచ్చేసి వాళ్ళ ఇంటి అక్కడ వదిలిపెట్టేస్తాడనమాట. వదిలిపెట్టిన తర్వాత
తను మళ్ళీ ఇంకా ప్రపోజ్ చేస్తాడు, పులిహోర చేయడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేస్తున్నప్పుడు నేను ఆలోచించచ్చు కదా నా గురించి అంటే, ఆలోచిస్తాను అని నేను చెప్పను అని చెప్పంటుంది. అలా ఎందుకు చెప్తుందంటే వాళ్ళ ఇంటి దగ్గర రాగానే బండి ఆపేయమంటుంది అనమాట. బండి ఆపేసేయి గోతి మీద ఇలా అడిగింది, నువ్వు సూర్యరాజు తిరుగుతున్నావు అని చెప్పి అడిగింది, నేను తనకి భయపడాల్సి వస్తా ఉంది అని చెప్పేసి తను అంటుందన్నమాట. అనేసరికి నువ్వు డేరింగ్ అనుకున్నానే, నువ్వు ఇలా భయపడుతున్నావా అనేసరికి, లేదు ఎందుకు మాట అనిపించుకోవడం అని చెప్పేసి అనుకున్నాను నేను అని చెప్పేసి అంటుంది. అన్న తర్వాత నాకు చాలా పనులు ఉన్నాయి అనేసరికి ఇతను ప్రపోజ్ చేస్తా ఉంటాడనమాట. సూర్య వచ్చేసి జాన్కి ప్రపోజ్ చేస్తా ఉంటే తను నేను చెప్పను అని చెప్పంటా, అంటే ఐ లవ్ యూ చెప్పను అలా చెప్తుంటుంది అనమాట. ఇంకా అతను వచ్చేసి సరే ఇంకా పనులు ఉన్నాయి పో, నాకు తోట పని చూసుకోవాలా, లోన్ పని చూడాలా, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పేసి అయితే జాను అంటుంది అనమాట. అనేసరికి మా అమ్మని అడగమంటావా లోను అనేసరికి, మీ అమ్మని నువ్వు అడుగుతావా, ఒక్కసారి వెళ్ళేసి జానుతో బయటికి వెళ్ళాను అని చెప్తావా, ఇంటికి వెళ్ళేసరికి వాయమ్మ నేను చెప్పను మా అమ్మకే అని చెప్పంటాడు. అలాంటిది లోన్ నాకు డబ్బులు ఏమని చెప్పి ఎట్లా అడగతావు అని చెప్పేసి అంటుంది. అది కూడా పాయింటే కదా. ఇంకా ఆ తర్వాత వచ్చేసి తోట అతనికి ఇతను ఫోన్ చేస్తాడు, కొడుకు వచ్చి తోట అతనికి ఫోన్ చేస్తాడనమాట. అంటే సారీ, సింహాద్రికి తోట అతని కొడుకు ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసేసి ఇతను అడుగుతాడు, సింహాద్రి ఏమిటి అందరూ కులాసా అంటే, కులాసనా పాడా కులాస లాగే ఉంది ఇక్కడ, నారాయణ కూతురు అంటే ఇక్కడికి వచ్చింది, ఎంక్వైరీ చేస్తా ఉంది, మా నాయనేమో నిజాయితీ పరుడు, మా నాయన బయటకు వచ్చి మాట్లాడనీయకుండా నేను చేశాను, ఇంకొకసారి ఆ అమ్మాయిని ఇక్కడ రానికుండా నువ్వు చెయ్యాలా అనేసరికి, అన్ని నేను చేస్తే నువ్వేం చేస్తా, గోదావరి రాదారి సీరాలు ఇస్తా కూర్చుంటావా అని చెప్పేసి సింహాద్రి అతను తిడతాడు. నీకు డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఇచ్చినప్పుడు నీ పని నువ్వు చూడాలా, అంతేగాని నేనే డబ్బులు ఇచ్చి నేనే రానియకుండా చేశాను నేనే చేయాలనా అని చెప్పేసి అడిగేసరికి, సరేలే ఎట్లయినా డబ్బులు ఇచ్చావు కదా, కమిషన్ తిన్నాను నొక్కేశారు కదా, అట్లాగే చేస్తానులే అని చెప్పేసి తోటమ్మనైన కొడుకు కూడా అలాగే చెప్తాడనమాట. అంటే ఇట్లా డబ్బు కోసం ఎంత పనైనా చేస్తారు, రియల్ గా కూడా అలాగే ఉన్నారులే. ఇంకా మాట చెప్పేసరికి ఇంకా వాడు ఇంకా ఫోన్ పెట్టేస్తాడు అనమాట. ఇక్కడ వచ్చేసి జాను వాళ్ళ నాయనమ్మ ఉంది కదా, అమ్మ అయితే కర్రసాము నేర్చుకుంటా ఉంటుంది. ఎందుకోసము అంటే దొంగలు వచ్చారు కదా, అంటే బ్యాంకు వాళ్ళు వచ్చారు కదా, వాడిని కొట్టడానికి అని చెప్పేసి ఇలా కర్రసాము నేర్చుకుంటా ఉంటుంది. జాను వచ్చి ఎందుకు కర్రసాము నేర్చుకుంటున్నావు అని అడిగితే, దొంగలు వచ్చారు అనేసరికి, పట్ట పగలు ఏం దొంగలు వచ్చారు అనేసరికి ఇంకా వాళ్ళ చెల్లి అలకనంగా చెప్తారు, దొంగలు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి చెప్తారనమాట. దాని తర్వాత వచ్చేసి సింహాద్రి దగ్గరికి ఆ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే వెళ్తారు. ఆయన సింహాద్రి అడుగుతాడు, ఏంటి రంగులు కొట్టుకొని ఉన్నావా అని చెప్పి అడిగేసరికి, రంగులు కాదు, అక్కడికి వెళ్ళినాక మా మీద కారం జల్లారు అనేసరికి, కారం జల్లితే మీరేం చూసి వచ్చారు, అలా సరదాగా చూసుకొని వచ్చినారా అంటే, వాళ్ళు ఏం మాట్లాడరు, లాజిక్ రాలేదు అని చెప్పేసి అంత మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయమంటారు అంటే, మీకు పనిచ్చి వేస్ట్, అన్ని నేనే చూసుకోవాలన్నా, ప్లాన్ నేనే ఇవ్వాలా, ఏం చెప్పాలో అన్ని నేనే ఇవ్వాలన్నా, మీ అంతటి మీకేమీ తెలీదా అని చెప్పేసి సింహాద్రి ఆ బ్యాంకు వాళ్ళని కూడా తిడతాడనమాట. అదే ఈ రోజు వరకు జరిగిన ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అంటే, ఆ బ్యాంకు వాళ్ళు పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారనమాట. తీసుకొని వచ్చి వాళ్ళు ఇల్లు నుంచి ఖాళీ చేపిచ్చేస్తారు. వాళ్ళు వచ్చేసి ఇంటి బయటకు అయితే వచ్చేస్తారు. అక్కడి నుంచి సింహాద్రి చూస్తా ఉంటాడు లాంగ్ నుంచి. పాపం వీళ్ళకి వర్షం పడుతుంటుంది, ఒక పట్టు ఉంటుంది కదా, ఆ పట్టుతో ఇలా ఉంటారనమాట. పాపం రేపటి ఎపిసోడ్ లో ఇదే జరుగుతుంది. అందుకే లైఫ్ లో కూడా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదు అని చెప్పంటారు. అది కూడా ఏదైనా మనం ఎవరిని నమ్మాలంటే కూడా కాగిత రూపంలో అట్లాంటిది ఏదైనా ప్రూఫ్ ఉంటే మనం ఏదైనా చేయడానికి వీలవుతుంది. ఇది ఈ రోజు జరిగిన స్టోరీ. ఎలా చెప్పాను, బాగా చెప్పానని అనుకుంటున్నాను. అంటే అక్కడక్కడ తడబడుతున్నాను కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలనే చూస్తున్నాను నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, నమస్తే.